ఎన్ఐసియు నుంచి డిశ్చార్జ్ అయిన పిల్లల్లో ముఖ్యమైన సూచనలు తెలియజేసి ఇంటికి పంపిస్తాము. వాటిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి అంటే వార్మ్త్ కేర్ సరిగా చేయలేకపోవడం వల్ల, ఎక్కువగా పడుకుని ఉండడము, పాలు తాగకపోవడము, లేదా బేబీ సడన్గా కలర్ అనేది జనరల్గా పింక్గా ఉంటారు పిల్లలు, అలా కాకుండా బ్లూ కలర్లో మారిపోయారు, వామిటింగ్ అయిపోయింది, అది ముక్కులో నుంచి నోటి నుంచి వామిటింగ్ వచ్చేసింది, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా ఇంటికి వెళ్ళిన తర్వాత బేబీని వేడిగా ఉంచడము, రూమ్ టెంపరేచర్ని 26 to 28 degrees మధ్యలో ఉంచడము, ర్యాప్ చేసి ఉంచడము, తల్లిపాలను ఇచ్చిన తర్వాత బర్పింగ్ అంటారు, బర్పింగ్ని మంచిగా చేయడము, బర్పింగ్ చేసిన తర్వాత బిడ్డని కొద్దిగా హైట్లో అంటే 30 to 40 degrees ఆఫ్ హైట్లో హెడ్ అండ్ షోల్డర్స్ ఎలివేటెడ్ ఉండేలాగా పొజిషన్లో పెట్టడం వల్ల మనకి ఈ వామిటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా వరకు 90% వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ఆ తర్వాత స్టిల్ ఒకవేళ అయినా సరే ఎప్పుడైనా వామిటింగ్ వచ్చినప్పుడు, బేబీ వామిట్ చేస్తూ ఉన్నప్పుడు బేబీని ఇమీడియట్గా ఒక సైడ్కి పడుకోబెట్టి ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా హైట్లో ఉంచడం వల్ల చాలా వరకు చోకింగ్ ఎపిసోడ్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము.